హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు నివాస్ ఇన్ఫో. ఈ వీడియోలో మనము క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో ఫ్రాక్షన్స్ మీద కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ బై 36, ఫైండ్ ద నెంబర్. ఇక్కడ మనకి ఏమంటుండు అంటే 2/5 అనేది ఒక నెంబర్. అంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్ వాల్యూ ఒకటి ఉంది, దాంట్లో 2 పార్ట్స్ తీసుకుండు. దీనికి 1/7 ఇంకొకటి ఇచ్చిండు, దీనికి ఈక్వల్ ఏంటి 1/7. అంటే ఇక్కడ ఏమైంది, ఆ యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 7 పార్ట్స్ చేసి 1 పార్ట్ తీసుకుండు. ఇక్కడ 2 పార్ట్ తీసుకుండు, ఇక్కడ 7 పార్ట్ తీసుకుండు. కానీ ఈ రెండు ఈక్వల్ కాదు. ఈ రెండు ఈక్వల్ ఎప్పుడైతాయి, ఈ 1/7కి 36 యాడ్ చేస్తే ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు 2/5 ఈక్వల్ 1/7 ప్లస్ 36. అయితే మనం ఇక్కడ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. నెంబర్ ఏంటి అంటే ఈ 2/5 వాల్యూనో లేకపోతే ఈ రెండింటి వాల్యూనో కాదు. ఈ 2/5కి బేస్ అంటే ఇక్కడ 2/5కి బేస్ అంటే ఒక నెంబర్ ఉంది, దాన్ని 5 పార్ట్స్ వేసి 2 పార్ట్స్ తీసుకుంటాం. మనని ఫైండ్ అవుట్ చేయమంటే ఆ 2 పార్ట్స్ వాల్యూ కాదు, ఈ టోటల్ 5 పార్ట్స్ వాల్యూ. ఇక్కడ టోటల్ 5 పార్ట్స్ వాల్యూ వచ్చిందంటే టోటల్ 7 పార్ట్స్ వాల్యూ కూడా వచ్చినట్టే. అయితే ఇక్కడ దీనికి ఈక్వల్ ఏంటి అంటే ఈ రెండు కలిస్తే దీనికి ఈక్వల్. కానీ మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీనికి ఈక్వల్ ఇది, కానీ మనం ఫైండ్ అవుట్ చేసేది దీనికి ఈక్వల్ కాదు, దీనికి బేస్ వాల్యూ, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి యాక్చువల్గా 2/5 అంటే ఒక వాల్యూని 5 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ తీసుకుంటూ అది ఎంతనో మనకు తెలియదు. ఇక్కడ రైట్ సైడ్లో అదే వాల్యూని 7 పార్ట్స్ చేసి దాంట్లో 1 వాల్యూ తీసుకుంటూ అది కూడా మనకు తెలియనప్పుడు మనం సింపుల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్ అనుకోవాలి. ఓకే, అంటే ఒక ఆల్ఫాబెట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి 2x/5 ఈజ్ ఈక్వల్ టు 1x/7 ప్లస్ 36. ఓకే, ఇక్కడ తెలియంది ఎక్స్. ఓకే, ఇక్కడ ఈ 5లో 2 పార్ట్స్ అంటే తెలియదు మనకి, ఒక్కొక్క పార్ట్ వాల్యూ తెలిస్తే దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఆ వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ 7లో ఒక్కొక్క వాల్యూ తెలియదు, దాన్ని తెలిసినప్పుడు దాన్ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ వాల్యూ తెలుస్తుంది. వీటిని బేస్ చేసుకొని మనం బేస్ వాల్యూ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈక్వల్ ఉంది, దానికి 2 సైడ్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ సింగిల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది, ఇక్కడ ఓన్లీ 7 ఉందనుకోండి, ఏం చేస్తామంటే యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఈ ఎక్స్ని ఇక్కడ తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని టోటల్గా ఇక్కడ తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్తే ఇంకా లెంత్ అవుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది 2/x/5 అపాన్ 1/x/7 వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాసుకొని మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేసినా ఇప్పుడు డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా ఒకటే. నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఓకే, యాక్చువల్గా అయితే ఎట్లా చేయాలి, ఈ ఫ్రాక్షన్ కింద ఈ ఫ్రాక్షన్ రాసుకోవాలి. ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని మళ్ళీ రివర్స్లో రాసుకొని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ రివర్స్లో రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే 7/1/x అవుతుంది. అప్పుడు దాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే గంతే, అక్కడ అలా చేసినా ఇలా చేసినా ఒకటే. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2x × 7. ఓకే, ఈ డినామినేటర్ని చేయాలి, 5 × 7 చేయాలి, దీన్ని 2x 7 చేయాలి, దీన్ని 1x 5 చేయాలి. కాబట్టి 5 × 7 35, 2x × 7 14x, 5 × 1x 5x. ఇప్పుడు ఈ ప్లస్ 36 ఏమవుతుందండి, ఈక్వల్ 36 అవుతుంది. అంటే ఈక్వల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతాయి. నెక్స్ట్ ఈ 14xలోంచి 5x మైనస్ చేసినట్టయితే 9x/35 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 35. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓన్లీ 1 ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఓన్లీ 1 నంబర్ ఉంది. ఓకే, సమ్ ఇంటీజర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 9x/35 ఉంది కదా, అంటే ఇక్కడ ఏంటి 9xని 35 తోటి డివిజన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 9xని ఇక్కడే ఉంచుకుని 35ని ఇక్కడ తీసుకెళ్ళాలి. ఎందుకంటే 35 అనేది ఇంటీజరు, 36 అనేది ఇంటీజర్, కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఈక్వల్కి అటు ఇటు. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ లేవు, 1 సైడ్ ఫ్రాక్షన్ ఉంది, 1 సైడ్ సమ్ వాల్యూ ఉంది, సమ్ న్యూమరికల్ వాల్యూ ఉంది. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న న్యూమరికల్ వాల్యూని ఫ్రాక్షన్లో ఇక్కడ డినామినేటర్ న్యూమరికల్ వాల్యూ కదా, దీన్ని మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకెళ్ళవచ్చు.
కాబట్టి 9x ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 35 అవుతుంది. ఇక్కడ ఇంటూ ఎందుకు అవుతుందంటే ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అదే మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రాబ్లంలో డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 36 ఇంటూ 35ని మల్టిప్లికేషన్ చేయకండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనుకోవాలంటే మళ్ళీ 9ని కూడా ఇక్కడ తీసుకురావాలి. 9కి ఇక్కడ ఎక్స్కి రిలేషన్ ఏంటి అంటే మల్టిప్లికేషన్. ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ డివిజన్ అవుతుంది. అంటే దీన్ని మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ డివిజన్ చేస్తే అది బిగ్ వాల్యూ వస్తుంది. ఆ బిగ్ వాల్యూని మళ్ళీ డివిజన్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 35/9 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేయలేదు, డైరెక్ట్ 9 ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి ఈ 36ని 9ని కట్ చేయండి. 9 1 జా 9 4 జా అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. సో డినామినేటర్ 1 ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 ఉంది. 4 ఇంటూ 35 చేయండి, 140 వస్తుంది. అదే ఎక్స్ వాల్యూ. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మనం చేసింది కరెక్టా కాదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 140. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ 140 అన్నప్పుడు ఇక్కడ 2/5 అన్నాడు. అంటే ఇక్కడ 5 ఈక్వల్ టు 140 అన్నట్టు. ఈ 140ని ఏం చేసిండు, 5 పార్ట్స్గా డివైడ్ చేసిండు. ఓకే, 140ని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 28 వస్తుంది. ఈ 28ని ఇంటూ 2 చేసిండు. ఎందుకంటే ఫస్ట్ 2/5 అన్నాడు. 2/5 అంటే ఏంటి, అందులో ఉన్న టోటల్ వాల్యూని 5 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ తీసుకుంటు. కాబట్టి అందులో ఉన్న 5 పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 28. దాంట్లో 2 పార్ట్స్ అంటే 56. దీనికి ఈక్వల్ ఈ రెండు కలిపి అని చెప్తుండు. మరి ఇక్కడ 1/7. ఓకే, అంటే 1x/7. 1x/7 అంటే దీని 7 పార్ట్స్ చేసి 1 పార్ట్ తీసుకుంటాం. ఈ 140ని 7 పార్ట్స్ చేయండి, 140/7 చేయండి, 20 వస్తుంది. ఆ 7 ఇంటూ 1 అంటే 20నే. దానికి 36 యాడ్ చేసిండు. ఈ రెండు కలిసి కదా, దానికి 36 యాడ్ చేసిండు, 56 వచ్చింది. సో ఇక్కడ 56, ఇక్కడ 56, ఇక్కడ మనం రాసుకుంది కూడా అదే. ఈ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కలిపితే, కానీ ఇది యాక్చువల్ వాల్యూ కాదు. అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పేసి నేను ఫస్ట్ అంత చెప్పాను అనమాట. అయితే మనకి ఇలా క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ వాల్యూ కూడా మనకి ఆప్షన్స్లో ఉంటుంది. మనం తొందరపడి ఇది ఆన్సర్ అనుకోవద్దు. యాక్చువల్గా ఇది ఆన్సర్. క్వశ్చన్ ఏం అడుగుతుండు అనేది ఫస్ట్ మనకి కరెక్ట్గా అర్థం చేసుకుంటే దీంట్లో ఆన్సర్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగింది అంటే ఒక వాల్యూ ఉంది, దాన్ని 5 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ తీసుకుండు. మళ్ళీ అదేవిధంగా అదే వాల్యూని 7 పార్ట్స్ చేసి 1 పార్ట్ తీసుకుండు. ఆ రెండు ఈక్వల్ కాదు. ఆ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ సెకండ్ 7 పార్ట్స్లోని 1 పార్ట్ ఉంది కదా, ఆ 1 పార్ట్కి 36 కలిపితే ఆ రెండు ఈక్వల్ అవుతుంది అంటుండు. వీటన్నిటికీ బేస్ వాల్యూ ఏది మనం ఫైండ్ అవుట్ చేయమండు. ఇక్కడ బేస్ వాల్యూ ఏంటి అంటే 140. సో ఇది చాలా ట్రిక్కీ. ఇదంతా అర్థమవుతే మనకి యాక్చువల్లీ ఎగ్జామినేషన్ టైంలో ఇంత టైం పట్టదు. సో ఇది అర్థం చేసుకోవడానికే ఇంత ఎక్స్ప్లెనేషన్. దీని తర్వాత ఇంకొక ట్రిక్కీ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 2 పీసెస్ ఆఫ్ లెన్స్ 2 and 3/5 meters and 3 and 3/10 meters are cut off from a rope 11 meters long. What is the length of the remaining rope? ఇక్కడ ఒక రోప్ ఉంది, అది ఏంటి అంటే 11 meters ఉంది. ఆ 11 మీటర్స్ని అందులో 2 పీసెస్ ఇచ్చిండు మనకి. ఒక పీస్ ఎంత అంటే 2 and 3/5, ఇంకొక పీస్ ఎంత అంటే 3 and 3/10. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి ఫ్రాక్షన్లో ఇచ్చిండు, ఇది మాత్రం మీటర్స్లో ఇచ్చిండు. మరి మనం మీటర్స్ ఇది మాత్రము ఇవి మీటర్స్, ఇవి మీటర్సే. ఇది ఏంటి అంటే మనకి ఇంటీజర్లో లేదా హోల్ నెంబర్లో ఇచ్చిండు. ఇప్పుడు మరి దీన్ని హోల్ నెంబర్స్లోకి మార్చుదామా, లేకపోతే దీన్ని మీటర్ ఫ్రాక్షన్లోకి మార్చుదామా? దీన్ని హోల్ నెంబర్లోకి మార్చడం కంటే దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చడం ఈజీ. అయితే మరి దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది నోట్ చేసుకుందాం. టోటల్ రోప్ లెంత్ ఎంత అంటే 11 మీటర్స్. ఫస్ట్ ఇక్కడ 2 పీసెస్ ఇచ్చిండు, అందులో 1 పీస్ ఎంత అంటే 2 and 3/5 meters. ఇంకొక పీస్ ఎంత అంటే 3 and 3/10 meters. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ లెంత్ ఎంత అంటుండు. ఇవన్నీ లెన్సే. మరి ఇక్కడ టోటల్ 11, ఇందులో ఒక పీస్ ఎంత, ఒక పీస్ ఎంత, ఇంకొక పీస్ ఎంత అంటుండు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ రెండింటిని సమ్ చేసి దీంట్లోంచి మైనస్ చేయాలి. మరి ఈ రెండింటిని సమ్ చేసి దీంట్లోంచి మైనస్ చేస్తే మనకేమొస్తుంది అంటే థర్డ్ పీస్ లెంత్ వస్తుంది. కానీ మరి ఈ రెండింటిని సమ్ ఎట్లా చేస్తాం? సో డైరెక్ట్ చేయొచ్చు, లేదా ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. యాక్చువల్గా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేసుకుని కూడా చేయొచ్చు.
ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీ. కాబట్టి నేను ఈ 2 అండ్ 3/5ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేయాలి అంటే ఈ డినామినేటర్ ఇంటూ ఇంటీజర్ అంటే 5 ఇంటూ 2 10 10 ప్లస్ 3 13/5. నెక్స్ట్ దీన్ని కూడా 10 ఇంటూ 3 30 30 ప్లస్ 3 33/10. సో మనకి ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ ఏంటంటే ఈ రెండింటిని సమ్ చేయాలి. సమ్ చేసి దీంట్లోంచి మైనస్ చేయాలి. అంటే దీన్ని మనము ఫ్రాక్షన్గా రాసుకోవాలి. అంటే అప్పుడు ఏం రాసుకోవాలి? 11/1 రాసుకోవాలి. సో దానికోసం 11/1 ఇక్కడ మైనస్ ఫస్ట్ది. ఓకే, ఇది ఎంత మనకి 13/5. 13/5. ఇంకొకటి ఏంటి ప్లస్, అదెంత 33/10. ఈ రెండింటిని సమ్ చేసి దీంట్లోంచి మైనస్ చేయాలి. మనం డైరెక్ట్ చేద్దాం, వేరు కాకుండా. ఓకే, ఇప్పుడు దీని ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? డినామినేటర్లకి ఎల్సిఎం తీయాలి. 1 5 10కి ఎల్సిఎం తీస్తే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఓకే, 10 డినామినేటర్గా రాసుకుందాం. ఇప్పుడు ఈ 10 డినామినేటర్గా రాసుకున్న తర్వాత ఈ 1కి 10కి రిలేషన్ ఏంటంటే 1 ఇంటూ 10 చేస్తే 10 వచ్చింది. అంటే 1ని 10తో మల్టిప్లికేషన్ చేసినాం కాబట్టి 11 కూడా 10తో మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే మనకి 110 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి. నెక్స్ట్ ఈ 5కి 10కి రిలేషన్ ఏంటి అంటే 5ని ఇంటూ 2 చేస్తే 10 వచ్చింది. అంటే 5ని ఇంటూ 2 చేసినాం కాబట్టి 13ని కూడా ఇంటూ 2 చేయండి, మనకి 26 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. ఇప్పుడు 10కి 10కి రిలేషన్ అంటే 10 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని 1తో మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా 1తో మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 33 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసి దీంట్లోంచి మైనస్ చేయాలి కాబట్టి 110 మైనస్ ఈ 26 ప్లస్ 33 59. ఇప్పుడు ఈ 110 నుంచి 59 తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 51 వస్తుంది. 51/10. సో మరి ఇదేనా ఆన్సర్? ఇంకా ఫైనల్ ఆన్సర్ అంటే ఇది ఫైనల్ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనం యాక్చువల్గా మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేస్తాం. ఓకే, మనకి ఈ ఆప్షన్లో ఈ 51/10 ఉంటుంది. అది ముందే ఉంటుంది. అది ఏంటి అంటే మనం తప్పుదారి పట్టించడానికి, మన చేత రాంగ్ ఆన్సర్ చేపించడానికి, మనని కాంపిటీషన్లోంచి బయటికి పంపించడం కోసం ఇలా ఇస్తాడు. అయితే మనం ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకుంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చిండు కాబట్టి మన ఆన్సర్ కూడా మిక్స్డ్లోనే ఉండాలి. ఇది ఇంప్రాపర్. మరి ఇంప్రాపర్ని మిక్స్డ్గా చేంజ్ చేయాలంటే ఈ 10ని 51ని 10 చేత డివైడ్ చేయాలి. 10 5 జా ఇంకా 1 మిగులుతుంది, 1/10. సో ఇది ఆన్సర్. ఇది ఎక్కడుందా అని చూడాలి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే వెన్ ది రిపీటింగ్ డెసిమల్ 10.363636 ఈజ్ రిటర్న్ ఇన్ సింప్లెస్ట్ ఫ్రాక్షనల్ ఫార్మ్ p/q. ఫైండ్ ద సమ్ p ప్లస్ q. ఇక్కడ ఏంటి అంటే ఒక డెసిమల్ నెంబర్ ఉంది. అది ఎంత అంటే 10.363636. ఇక్కడ 10.363636 అంటే ఏంటి అంటే ఈ 36 అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది టెర్మినేట్ అవ్వట్లేదు. డివిజన్ చేస్తే టెర్మినేట్ అవ్వట్లేదు. మనకి ఇచ్చింది కోషియంట్. ఓకే, ఇది ఏంటి అంటే సమ్ రేషనల్ నెంబర్. ఇది ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివిజన్ చేసినప్పుడు అది టెర్మినేట్ అవ్వట్లేదు. 36 కంటిన్యూగా వస్తూనే ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే 36 అనేది పీరియడ్. దీనిపైన కూడా మనకు ఒకసారి క్వశ్చన్ వస్తుంది. ఒక నెంబర్ ఇచ్చి దాంట్లో పీరియడ్ ఏంటి, పీరియాడిసిటీ ఏంటి అంటారు. పీరియడ్ అంటే మనకి ఎంతవరకు అయితే రిపీట్ అవుతుందో దాన్ని పీరియడ్ అంటాం. ఇక్కడ 36. ఓకే, 36 అనేది మళ్ళీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. 36. ఇక్కడ పీరియడ్ ఏంటంటే 36. పీరియాడిసిటీ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతుంది. 3 and 6 2 డిజిట్స్. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. వీటి గురించి మనకు ఐడియా ఉండాలి. అయితే ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వస్తే ఇక్కడ 36 అనేది రిపీట్ అవుతుంది. దీన్ని ఏం చేయమంటుండు అంటే p/q పనిలో రాయమంటుండు. అంటే p/q అంటే ఏ నెంబర్ని దేంతో డివైడ్ చేసిండు, డివైడ్ చేస్తే ఇది వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటి కోషియంట్. ఇది ఎలా వస్తుంది? ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చింది. మరి ఏ నెంబర్ని ఏ నెంబర్తో డివిజన్ చేసిండు, అది ఏంటి అని అడిగి ఇంకొకటి ఏంటి అంటే సమ్ p+q అంటుండు. అంటే అందులో ఆ రెండు నెంబర్స్ని సమ్ చేయమంటుండు. సమ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతుండు. మనకి ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ, ఎందుకంటే ఇది పీరియాడిసిటీ, ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. సింగిల్ డిజిట్ రిపీట్ అవుతూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ 3 ఉందనుకోండి, 3 రిపీట్ అయిందనుకోండి, డైరెక్ట్ మనము 3/9 రాసుకోవచ్చు. ఓకే,
డైరెక్ట్ మనము 3/9 అనేది ఫ్రాక్షన్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ అలా రాసుకోలేం, ఎందుకంటే ఇది టెర్మినేట్ అవ్వట్లేదు. అంటే టెర్మినేట్ అయ్యే నెంబర్లకి మనం డైరెక్ట్ డినామినేటర్ 9 రాసుకోవచ్చు. ఇక్కడ డెసిమల్ వాల్యూ ఎంత ఉంటే అంత న్యూమరేటర్గా రాసుకొని డినామినేటర్గా డైరెక్ట్ 9 తీసుకోవచ్చు. ఈ నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటికి మనం తీసుకోలేము. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన డెసిమల్ అనుకోవాలి, 10.363636. దీంట్లో పీరియాడిసిటీ ఎంత అంటే 2 డిజిట్స్. 36 అనేది పీరియాడిసిటీ కదా, ఇవన్నీ డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 100తో మల్టిప్లికేషన్ చేయాలి. దేన్ని అంటే ఈ ఎక్స్ని దీన్ని రెండింటిని 100 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో అప్పుడు 100తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది అంటే 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 10.3636. ఇప్పుడు 100 ఇంటూ ఎక్స్ చేయండి, 100x అవుతుంది. ఈ 100 ఇంటూ 10.3636 చేయండి, 1036.3636 అవుతుంది. ఈ 3636 కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని తీసేయడం కోసమే మనం ఈ విధంగా రాస్తున్నాం. ఇప్పుడు ఈ 100x 100 ఇంటూ ఎక్స్ 100x అయింది. ఈ 100 ఇంటూ 10.3636 1036.3636 అయింది. ఇప్పుడు ఈ 100x మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1036 ఉంది కదా, దీంట్లోంచి ఈ ఎక్స్ని తీసేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10.36 ఉంది, దీన్ని తీసేయండి. సో కింద రాసుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10.3636. ఇప్పుడు ఈ 100xలోంచి 1x తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే 99x ఈజ్ ఈక్వల్ టు 1026 అవుతుంది. ఈ కంటిన్యూ ఉంది కదా 36 అది పోతుంది ఇక్కడ, దాన్ని ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినాం. అది క్యాన్సిల్ చేయడం కోసం మనం ఈ విధంగా రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేసాము, ఎక్స్పాండ్ చేసాం, 100 టైమ్స్ ఎక్స్పాండ్ చేసాం. ఎక్స్పాండ్ చేసి అందులో 1 టైము ఇక్కడ తీసేసాం. మనం యాక్చువల్గా డివిజన్ చేసినప్పుడు కూడా అంతే, 99 వస్తుంది, 1 మిగులుతుంది. అంటే ఇక్కడ ఆ 1 ఏదైతే ఉందో ఆ 1ని కట్ తీసేసాం, మనకి 99 మిగిలింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకు కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ 99ని రైట్ సైడ్ తీసుకురావాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1026/99. సో ఇది ఆప్షన్ మనకి ఆప్షన్స్లో ఉంటుంది. ఈ ఆన్సర్ మనకి యాక్చువల్గా ఆప్షన్స్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మనని తప్పుదారి పట్టించడానికి. తొందరపడి సెలక్షన్ టిక్ చేయొద్దు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఏమున్నాయో చూసుకోవాలి, అవి రావడానికి ఛాయిస్ ఉందా కూడా చెక్ చేసుకోవాలి. ఒకసారి క్వశ్చన్ చూస్తే మనని P/Q ఫామ్లో రాయమన్నాడు. నెక్స్ట్ ఏంటి, ఈ పీని క్యూని సమ్ చేయమన్నాడు. అంటే ఈ 1026ని 99ని సమ్ చేయమన్నాడు. అలా సమ్ చేద్దాం. సమ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1125 వచ్చింది. అది కూడా ఆప్షన్లో ఉంది. ఈ రెండు ఉన్నాయి. సరే ఇది కాదు, ఇది లాస్ట్ P+Q అని చెప్పేసి దీన్ని కూడా టిక్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇక్కడ 114/11 ఉంది. మరి 114/11 రావడానికి ఛాయిస్ ఉంటుందా, ఇక్కడ ఉందా లేదా ఒకసారి చూస్తే ఇది యాక్చువల్గా ఫ్రాక్షన్. దీన్ని మనం ఏం చేసాము, 100x అంటే ఎక్స్పాండ్ చేసాం. మరి ఎక్స్పాండ్ చేసినప్పుడు సింప్లిఫై కూడా చేయాలి కదా. యాక్చువల్గా మనం ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలి. ఫ్రాక్షన్ అంటేనే అది. ఇక్కడ మనం సింప్లిఫై చేయలే. దీన్ని ఒకసారి సింప్లిఫై చేయండి, 114/11 వస్తుంది. ఈ 114/11లో 114ని 11 యాడ్ చేయండి, 125 వస్తుంది. అందుకే మనకి కంటిన్యూగా ఈ ఆప్షన్స్ ఇస్తాడు. ఎక్కడో ఒక చోట మనల్ని టెర్మినేట్ చేసి బయటికి పంపించాలి కాంపిటీషన్లోంచి, అది వాళ్ళ టార్గెట్. అందుకే ఇక్కడ మన కంటిన్యూగా మనకు వచ్చేటివే ఇస్తాడు ఇక్కడ, కానీ ఇవన్నీ ఆన్సర్స్ కాదు. ఇక్కడ లాస్ట్ వన్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే A and B ఆర్ C and D అన్నాడు. ఇక్కడ అండ్ ఆర్కి కూడా మనకి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. అండ్ ఎప్పుడు ఉంటుంది అంటే 2 ఆన్సర్స్ కరెక్ట్ అయినప్పుడు అండ్ ఉంటుంది. నువ్వు ఎలా చేసినా కానీ 2 ఆన్సర్స్ అందులో ఏదో ఒకటి రాంగ్ అని చెప్పడానికి ఛాయిస్ ఉండదు. అట్లాంటప్పుడు అండ్ ఉంటుంది. ఇక్కడ C and D అన్నాడు, A and B అన్నాడు. ఇక్కడ ఆర్ ఏంటి అంటే ఇది లేకపోతే అది, అందులో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. అంటే 1 వేలో చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, 1 వేలో చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, అందులో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఆర్ ఇస్తాడు. మరి ఇక్కడ A and Bనా C and Dనా, అంటే ఇక్కడ 2 ఒకే చోట ఇచ్చాడంటే ఇవన్నీ కూడా కరెక్టే అని అర్థం. ఇవన్నీ కరెక్టేనా అంటే ఇక్కడ 114/11 లేదా 1026/99 ఈ రెండింటికి డిఫరెంట్ ఏం లేదు. అందులో ఏంటంటే ఎక్స్పాండ్ అండ్ సింప్లిఫైడ్, 2 కరెక్టే. కానీ ఇక్కడ ఒక చోట మనం ఎక్స్పాండ్ చేస్తాం, ఒక చోట సింప్లిఫైడ్ చేస్తాం. అదేవిధంగా మనం ఇక్కడ P+Q అన్నాడు. ఇక్కడ ఈ సింప్లిఫై చేయకుండా
పీ ప్లస్ క్యూ చేస్తే 1125 వచ్చింది. ఇక్కడ సింప్లిఫై చేస్తే సమ్ చేస్తే 125 వచ్చింది. కాబట్టి ఇది కరెక్టే, ఇది కరెక్టే. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొన్ని ట్రిక్కీ వీడియోస్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు మీకు కావాల్సిన మరికొన్ని వీడియోస్ని చూడడానికి కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. దాంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. లేదా మీరు డైరెక్ట్ నా ఛానల్లోకి కూడా వీడియోస్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. క్రింద నివాస్ ఇన్ఫో అని ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన మీరు ఒకసారి టచ్ చేయండి. టచ్ చేస్తే మీరు డైరెక్ట్ నా ఛానల్లోకి వస్తారు. అక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి, కింద టాపిక్స్ వస్తాయి. ఆ టాపిక్స్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ టాపిక్ సంబంధించిన టోటల్ వీడియోస్ దాంట్లో ప్లేలిస్ట్గా ఉంటాయి. లేదా ఈ వీడియో పైన ఎక్కడైనా టచ్ చేయండి, మీకు పైన రైట్ సైడ్ కార్నర్లో ఐ సింబల్ కనిపిస్తుంది. దానిపైన మళ్ళీ టచ్ చేయండి, మీకు కింద ఇంకొన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.